మీకు మెగా డిఎస్సిలో జిల్లా నుంచి 12వ ర్యాంక్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా ఈ మెగా డిఎస్సి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి. ఇంత పెద్ద డిఎస్సి తీసి నేను ఇంత ర్యాంక్ కొడతానని అనుకోలేదు. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మా అందరినీ కొంచెం సంతోషించేలా చేశారు. మా ఫ్యామిలీస్ కూడా జాబ్ కొట్టడం అనేది మేము కళ అనే అనుకున్నాము ఇప్పటిదాకా. ఎందుకంటే డిఎస్సి వస్తుందో రాదో అనే వెయిటింగ్ ఈ 6 సంవత్సరాల నుంచి. మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సారు ఇప్పటికి మా కళను నెరవేర్చారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు పోస్టులు చూడగానే నాకు జాబ్ పక్కా అనిపించింది. అన్ని పోస్టులు, ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు సారు. దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. మా నాన్నగారు ఆటో డ్రైవర్ అండి ఫస్ట్ నుంచి. వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు. అమ్మగారు కూడా చిన్నగా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్గా. అన్నయ్య చదువుకున్నారు ఇలాగే, మాది మిడిల్ క్లాసే. తను ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళి నన్ను నువ్వు డిఎస్సి జాబ్ కొట్టాలి అని చదివించారు. కాకపోతే 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇంకా మా వల్ల కాదు అని పెళ్లి చేశారు. అప్పటికి అన్నయ్య కానీ మా భర్త కానీ నువ్వు జాబ్ కొట్టగలవు, పెళ్ళయిందంటే ఇక్కడికి బ్రేక్ కాదు, చదువు ఇక అని పెళ్ళైన దగ్గర నుంచి చదివిస్తానే ఉన్నారు. అలాగే నేను జాబ్ కొట్టి వాళ్ళకి ఇంతకాలం నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అది నేను నిలబెట్టుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సార్ అన్న మాట నిలబెట్టుకున్నారు. అక్కడికి చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంత త్వరగా వచ్చిద్దని కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇప్పటికీ డిఎస్సి అనేది. ఇప్పటికీ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. మొత్తం మధ్యలో కొన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి డిఎస్సిని కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు. ఇప్పటికే చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఇది. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ ఆడపిల్లని డిఎస్సి జాబ్ సాధించిందని. గవర్నమెంట్ జాబ్ అనే కానీ ఎవ్వరూ లేరు. వెనకాల నుంచి ఎంతమంది ఎన్ని మాటలన్నా అమ్మ నాన్న లేదు మా అమ్మాయి జాబ్ సాధించిద్ది అని అందరూ నమ్మి ఇప్పటికీ నా మీద నమ్మకం ఉంచబట్టి జాబ్ సాధించగలిగాను. ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఇంకా ఎవరు ఇవ్వలేరండి ఇప్పట్లో. మాకు జాబ్ కొట్టడానికి తక్కువ పోస్టులు ఇచ్చినా భయపడే వాళ్ళం, కష్టపడే వాళ్ళం, వచ్చిద్దా రాదా అని భయపడే వాళ్ళం. ఇంత పెద్ద డిఎస్సి ఇవ్వడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్గా రాయగలిగాం. గవర్నమెంట్కి మీరే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా బాగుండిద్దండి. దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్. ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు లోకేష్ గారు కానీ ఇటు ఇప్పుడు జాయిన్ అయ్యే టీచర్స్గా మేము కానీ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం మళ్ళీ అని చెప్పగలుగుతున్నాను. ముందుగా నారా లోకేష్ గారికి